హలో అండి. అందరికీ ముందుగా నమస్కారం. ముందుగా అందరూ ఓం నమ శివాయ హరహర మహాదేవ అని కామెంట్ చేయండి. అంటే వచ్చే 2 రోజులలో మహాశివరాత్రి ఉంది కదండి. దానికోసం ప్రతి ఒక్కరూ ఇంట్లో నారికేల దీపం శివుడి ముందు వెలిగించండి. అంటే ఇంట్లో మనకు ఏదన్నా మనం చేద్దామనుకున్న పని జరగకపోవడం, అలాగే వ్యాపారంలో, అలాగే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి ఏవి ఉన్నా కూడా తొలగిపోతాయి. అంటే మనము అవి ఎలా వెలిగించుకోవాలి, ఎప్పుడు వెలిగించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అష్టదళ పద్మం ముగ్గు వేసుకోండి. అంటే పూజ మందిరంలో కనుక వెలిగిస్తే, అంటే కింద కనుక వెలిగిస్తే అష్టదళ పద్మం ముగ్గు వేసుకోండి. ఇలా ఒక చిప్ప లేదా రాగి పాత్ర లేదా ఇత్తడి పాత్ర తీసుకోండి. నేను మాత్రం ఇక్కడ ఇలా మట్టి పాత్ర తీసుకున్నానండి. ఇలా తీసుకొని దాన్ని కడిగి పసుపు లేదా గంధంతో మొత్తం అలంకరించుకోండి. ఇలా అలంకరించుకున్న తర్వాత దీనికి పసుపు కుంకుమలతోటి బొట్లు పెట్టుకోండి. ఇలా బొట్లు పెట్టుకొని నేను మాత్రం చూసారు కదండి, ఈ శివుడి విగ్రహం నేను మాత్రం ఆర్డర్ చేసుకున్నా. అంటే శివరాత్రి వస్తుంది కదని నాకు మాత్రం ఇది బాగా నచ్చింది. చాలా అంటే మంచిగా ఉంది. దీంతోపాటు ఇంకొకటి వినాయకుడిది కూడా వచ్చింది. అంటే 2 వచ్చినాయి ఆఫర్స్లో. శివరాత్రి కాబట్టి ఇప్పుడు ఇది మాత్రం ఓపెన్ చేశాను. చూసారు కదండి. ఇలా ముందు పెట్టుకొని దీంట్లో మనము బియ్యం పోసుకోవాలి. ఇలా బియ్యం పోసుకున్న తర్వాత నిమ్రుకొని దీంట్లో కూడా కాస్తంత పసుపు, కాస్తంత కుంకుమ వేసుకొని మనం మనసులో ఏమేమి కోరికలు ఉంటాయో అవన్నీ అంటూ పూజ చేసుకోండి. మరి ఏదో చేస్తున్నాం కదా అని చేయకండి. ఏం చేసినా కూడా ఇలా చేసేటప్పుడు మన కోరికలు నెరవేరాలన్నా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ చేసుకోండి. అంతా మంచిగా జరుగుతుంది. ఇలా మనం కొబ్బరి దీపం పెట్టుకునేటప్పుడు ఇలా 3 కన్నులున్న సైడ్ మాత్రమే తీసుకోవాలండి. అంటే ఇలా ఉంటే శివుడికి ఎంతో ఇష్టం కదండి. ఇలా తీసుకొని మనము వేరే దేవుని దగ్గర కొట్టిన కొబ్బరికాయను మాత్రం దీపం వెలిగించొద్దు. మనము దీపం పెడదాం అనుకున్నప్పుడు మాత్రమే కొబ్బరికాయని ఇలా 2 ముక్కలుగా చేసుకొని ఇలా 3 కన్నులున్న సైడు దీపం వెలిగించుకోండి. చూసారు కదండి. ఇలా దీనికి కూడా గంధం కుంకుమతోటి బొట్లు పెట్టుకొని మనము శివుడికి ఎంతో ఇష్టమైంది విభూతి ఉంటుంది కదండి, అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదండి. ఇలా 3 నామాలు పెట్టుకొని మధ్యలో కుంకుమ బొట్టుతోటి పెట్టుకొని అందులో పెట్టి మనం ఎప్పుడైనా కానీ నువ్వుల నూనెతో కానీ లేదా నెయ్యి ఆవు నెయ్యితో కానీ లేదా కొబ్బరి నూనెతో కూడా ఈ దీపం వెలిగించుకోవచ్చండి. నేను మాత్రం ఇక్కడ నువ్వుల నూనె ఉపయోగిస్తున్నాను. ఇలా చూడండి, 6 ఒత్తులు తీసుకొని 2 ఒత్తుల చొప్పున ఒక్క వత్తి చేసుకొని మొత్తం 3 ఒత్తులు చేయండి. ఎప్పుడైనా నారికేల దీపం వెలిగించేటప్పుడు 3 ఒత్తులు మాత్రం పెట్టుకోవాలి. అవి కూడా ఏకవత్తి వద్దండి, ఇలా డబుల్ చేసి పెట్టుకోండి. ఇలా చేసుకొని ఇలా నువ్వుల నూనె కూడా దీంట్లో పోసుకొని ఎప్పుడు కానీ అగ్గిపెట్టెతో మాత్రం అస్సలు వెలిగించొద్దు. ఇలా అగరబత్తితో వెలిగించుకోండి. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది కదండి, మనం ఏదైనా స్పెషల్గా పూజ చేసుకునేటప్పుడు నిత్యం వెలిగించే దీపాలు కూడా వెలిగించుకోవచ్చా అని. అవి కూడా వెలిగించుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కొంతమంది చెడు జరుగుతుంది ఇన్ని దీపాలా అని అనుకుంటారు. అలాంటప్పుడు ఏం లేదండి, దానికే దీనికే ఉంటుంది. చూసారు కదండి. మన ఇంట్లో ఆర్థిక సమస్యలు కానీ కష్టాలు అసలు అనుకున్నది అనుకున్నట్టు జరగాలన్నా ఇలా ఒకసారి దీపం పెట్టి చూడండి. ఇది కూడా సోమవారం రోజు లేదా మాస శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు మాత్రమే ఇలా శివుడి ముందు నారికేల దీపం వెలిగించాలండి. అంతా మంచి జరుగుద్ది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కొంతమంది 5 వారాలు లేదా 11 వారాలు లేదా 21 వారాలు కూడా వెలిగిస్తూ ఉంటారు. కొంతమందికి వీలవుద్ది, వీలు కదా దాన్ని బట్టి ఇలా వెలిగించుకోండి. ఇంట్లో నరదిష్టి, గొడవలు, వ్యాపారం నరదిష్టి ఉండడం వల్లనే ఇవంటి ఇంట్లో ఇలాంటి సమస్యలు అన్నీ ఎదురవుతూ ఉంటాయి. ఇలా శివునికి మనం కొబ్బరికాయ దీపం పెట్టడం వల్ల అంత మంచిగా జరుగుద్దండి. ఒకసారి మీరు ఈ శివరాత్రి రోజు ఇలా దీపం పెట్టండి. మీరు మీ మనసులోని కోరికలు కోరుతూ అంతా ఆ శివునికి అప్పచెప్పండి. అంతా మంచే జరుగుద్ది. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. చూసారు కదండి, చాలా మంచిది ఇలా దీపం వెలిగిస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కూడా కొట్టండి.
ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూడండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. చూసారు కదండి, ఎంతో మహిమ గల్ల ఈ కొబ్బరికాయ దీపం పెట్టడం వల్ల ఇంట్లో అంతా మంచే జరుగుద్ది. ఒకసారి పెట్టి చూడండి, అంతా ఆ శివునికి అప్పచెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్